నిమ్మలో సమస్యలు ఎందువల్ల వస్తాయో మీకు తెలుసా? అయితే మేము అడిగే ప్రశ్నలకు మీరు సిద్ధమా? మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పగలరో కింద కామెంట్లో తెలపండి. 1, నిమ్మ చెట్టు ఆకులపై మరియు కాయలపై కవచం లాంటి గరుకు మచ్చలు ఏర్పడే వ్యాధి ఏది? ఏ. సిట్రస్ కాంకర్, బి. గమ్మోసిస్, సి. ఆకుముడత తెగులు, డి. వేరుకుళ్ళు. ఆన్సర్ ఏ. సిట్రస్ కాంకర్. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాయల మీద గరుకు మచ్చలు కనిపిస్తాయి. 2, నిమ్మ తోటల్లో సిట్రస్ కాంకర్ వ్యాధి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. శిలీంధ్రం, బి. బ్యాక్టీరియా, సి. వైరస్, డి. నీటి ఎద్దడి. ఆన్సర్ బి. బ్యాక్టీరియా. 3, నిమ్మ చెట్టు కాండం నుండి జిగురు కారడాన్ని ఏమని పిలుస్తారు? ఏ. మసి తెగులు, బి. డైబ్యాక్, సి. గమ్మోసిస్, డి. పల్లాకు తెగులు. ఆన్సర్ సి. గమ్మోసిస్. కాండం మీద బెరడు పగిలి జిగురు లాంటి పదార్థం స్రవిస్తుంది. 4, ఆకు లోపల పురుగులు, పాము మెలికల లాంటి గీతలు చేస్తే దానిని ఏ పురుగు అంటారు? ఏ. తామర పురుగులు, బి. పిండి పురుగు, సి. ఆకు తొలిచే పురుగు, డి. నల్లి. ఆన్సర్ సి. ఆకు తొలిచే పురుగు, లీఫ్ మైనర్. ఇది ఆకు పొరల మధ్యలో లోపలి భాగాన్ని తింటూ వెండి రంగు గీతలను ఏర్పరుస్తుంది. 5, నిమ్మలో జింక్ లోపం వల్ల కలిగే ప్రధాన లక్షణం ఏమిటి? ఏ. ఆకులు పసుపు రంగులోకి మారి చిన్నవిగా అవ్వడం, బి. పండ్లు కుళ్ళిపోవడం, సి. వేర్లు ఎండిపోవడం, డి. జిగురు కారడం. ఆన్సర్ ఏ. ఆకులు పసుపు రంగులోకి మారి చిన్నవిగా అవ్వడం. మైక్రోన్యూట్రియంట్ లోపం వల్ల నిమ్మలో ఎదుగుదల దెబ్బతింటుంది. మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నింటికి సమాధానం చెప్పారో కింద కామెంట్లో తెలపండి. Subscribe now and press the bell icon. Never miss an update.